సో ఈరోజు మనం ఏంటంటే చాప్టర్ 10కి వచ్చేసాం. ఇది చాప్టర్ 10. ఏంటి దీని పేరంటే లూప్ వాడతాం అన్నమాట. ఇంతవరకు మనం ఏం వాడాం? సర్కిల్స్ వాడాం, సర్కిల్ ఎస్ వాడాం, సర్కిల్ స్వా వాడాం, సర్కిల్ సెస్ వాడాం, సర్కిల్ సెజ్ వాడాం, రైట్? బట్ ఇప్పుడు ఏంటంటే ఒక లూప్ వాడాలి. లూప్ ఎలా రాస్తాము? ఒకవేళ రాస్తే దానికి సౌండ్ ఏంటి అంటే లూప్కి సౌండ్ ఎస్టీ అన్న సౌండ్ కానీ ఎస్టీఆర్ అన్న సౌండ్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఈఎస్టీ బెస్ట్ అని వచ్చింది అనుకోండి. మామూలుగా మనం ఇంతవరకు ఎలా రాసాం? బి రాసి సర్కిల్ ఎస్టీ ఇలా పెట్టుకునేవాళ్ళం కదా, బెస్ట్ అని ఇలా పెట్టుకునేవాళ్ళం. కానీ ఇంకా మరి సర్కిల్ ఎస్ టీ రాయక్కర్లా, ఆ సర్కిల్ ఎస్ టీ రెండు కలిపితేనే ఈ లూప్ అనమాట. ఒక్కొక్కసారి మాస్టర్ అని వచ్చింది అనుకోండి, స్టర్ అని వచ్చింది చూడండి, పోస్టర్ స్టర్ అని వచ్చింది చూడండి, గ్యాంగ్స్టర్ స్టర్ అని వస్తున్నాయి. ఆ స్టర్ అని వచ్చినా కూడా ఒక లూప్ పెట్టుకుంటాం మనం. ఎస్టీ అనేది ఒక లూపు, ఎస్టీఆర్ అనేది ఒక లూపు. సో మనకి రెండు రకాల లూప్స్ ఉన్నాయి, ఎస్టీ లూప్, ఎస్టీఆర్ లూప్. అంటే స్టర్ లూప్ అంటారు దీన్ని. మాటిమాటికి మనం ఎస్టీఆర్ అనొద్దు, స్టర్ అనేద్దాం. ఎస్టీ లూపు, స్టర్ లూపు. సో స్టర్ లూపు, ఎస్టీ లూప్ అనమాట. ఎస్టీ అనే సౌండ్ రావడం కోసం ఒక లూప్ పెడతాం, ఎస్టీఆర్ అనే సౌండ్ రావడం కోసం ఇంకొక లూప్ పెడతాం. ఓకే, సో వీటికి సంబంధించి పాయింట్స్ ఎలా ఉన్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1 అన్నీ ఈజీగా ఉంటాయి, వెరైటీగా ఉంటుంది ఇది. లూప్ ఎస్టీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ స్మాల్ లూప్ మేడ్ హాఫ్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. స్ట్రోక్లో హాఫ్ రాయాలి, విచ్ ఇట్ ఈస్ అటాచ్డ్. సో ఈ లూప్ని స్ట్రోక్కి కరెక్ట్గా హాఫ్ రాయాలన్నమాట. ఎలా రాస్తాం లూప్ రాసే విధానం ఎలాగనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్స్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీమ్ అని ఉందనుకోండి, అందరికీ తెలుసు సీమ్, సర్కిలస్ ఎమ్ కదా, ఇది సీమ్. సర్కిలస్ ఎమ్ అని రాస్తే సీమ్, సర్కిలస్ ఎమ్ అని రాస్తే సీమ్. కానీ అదే స్టీమ్ అని రాయాల్సి వచ్చింది అనుకోండి, ముందర ఎస్ బదులు ఏం పెట్టాలి? ఎస్టీ లూప్ పెట్టాలి. ఎస్టీ లూప్ ఎలా పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది లూప్ అంటే సర్కిల్ కాకుండా ఒక ఓవెల్ షేప్ వస్తుందన్నమాట. సో ఒక ఓవెల్ షేప్ కానీ రాయగలిగితే స్టీమ్ అర్థమైందా? హాఫ్ రాయాలి కరెక్ట్గా, స్ట్రోక్కి హాఫ్ రాసేయచ్చు. ఇదిగోండి స్ట్రోక్ హాఫ్ నుంచి మొదలెట్టాను చూడండి, ఇక్కడ స్ట్రోక్కి హాఫ్ నుంచి మొదలెట్టాను, స్ట్రోక్కి హాఫ్ నుంచి మొదలెట్టాను. సో దాని స్టీమ్ అని అంట, ఎస్టీ లూప్ అనమాట. ఎస్టీ లూప్కి ఈం పెట్టేయటమే, స్టీమ్ అయిపోయింది. సోన్ చూడండి, సర్కిలస్ ఎన్, సోన్, సర్కిలస్ ఎన్, సర్కిలస్ ఎన్, సర్కిలస్ ఎన్, ఇది సోన్. అదే స్టోన్ రాయాలంటే సర్కిలస్ ప్లేస్లో ఏం పెడతాం? ఎస్టీ లూప్ పెడతాం. చూడండి ఇది ఎస్టీ లూప్, చూసారా? ఎస్టీ లూప్ అంటే కొంచెం ఓవెల్ షేప్ వస్తుందన్నమాట. ఇది స్టోన్, అర్థమైందా? సోన్, స్టోన్, అది సర్కిలస్, ఇది ఎస్టీ లూప్. సేక్ అని వచ్చింది అనుకోండి, సర్కిలస్ కే, ఏక్, సేక్, సర్కిలస్ కే, అంతే కదా సేక్ అంటే, రాశారు మీరు చాలాసార్లు. అదే స్టేక్ అని వచ్చింది అనుకోండి, ఎస్టీ కూడా వచ్చింది అనుకోండి ముందర, ఎస్టీ కే, హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎస్టీ కే. అందుకనే సర్కిల్ లాగా రాయాలి, లూప్ లాగా రాయాలి. పొరపాటున సర్కిల్ లూప్ కలిసిపోతే వర్డ్ మారిపోతుంది. సో అది సర్కిల్, ఇది లూప్, దానికి దీనికి తేడా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్, అర్థమైందండి? సో సర్కిలస్ ప్లేస్లోనే ఎస్టీ అనే ఒక లూప్ని పెట్టుకుంటాం. ఎస్టీ అంటే ఏంటి? ఒక చిన్న స్మాల్ లూప్, చిన్నది పెట్టుకుంటే చాలు, హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి. ఈ లూప్ ఎస్టీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ రిటన్ విత్ ద లెఫ్ట్ మోషన్ టు ద స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ ఇన్సైడ్ ద కర్వ్స్ లైక్ యాజ్ సర్కిలస్. సర్కిలస్కి ఎలా రాసామో దీనికి ఎంత కర్వ్స్ వస్తే ఇన్సైడ్ ద కర్వ్ రాయాలి, స్ట్రైట్ స్ట్రోక్స్కి వస్తే లెఫ్ట్ మోషన్లో రాసుకోవాలి, అంతే, సేమ్ ఇంతకు ముందు లాగానే. అలాగే ఎస్టీ లూప్ కెన్ బి యూజ్డ్ ఇనీషియల్లీ, మీడియల్లీ ఆర్ ఫైనల్లీ. ఇనీషియల్గా రాయొచ్చు, మీడియల్గా రాయొచ్చు, లాస్ట్లో కూడా రాసుకోవచ్చు, ఫైనల్గా. ఇప్పుడు స్టాప్ అని ఉందనుకోండి, స్టార్టింగ్లో వచ్చింది చూడండి, ఎస్టీ పి, స్టాప్. ఇది ఎస్టీ లూపు, పి, స్టాప్, ఎస్టీ లూపు, పి. లూప్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు. అది బెస్ట్ అని వచ్చింది అనుకోండి, చివరిది, ఇది ఫస్ట్లో వచ్చింది, ఇనీషియల్గా వచ్చింది, ఇది లాస్ట్లో ఫైనల్లో వచ్చింది, బిఎస్టీ లూప్,
బి రాసి ఎస్టీ లూప్ పెట్టేస్తాం, అది బెస్ట్. ఎలాస్టిక్ మధ్యలో వచ్చింది ఎస్టీ అన్నది. ఎలాస్టిక్ చూడండి జాగ్రత్తగా, ఎలాస్టిక్ చూసారా, ఎల్ఎస్టి ఎలాస్టిక్, ఎలాస్టిక్ అర్థమైంది కదా, అలా రాసుకుంటాం అనమాట. సో ఇది సెకండ్ పాయింట్ ఏంటి, ఎస్టీ లూప్ ముందరైనా మధ్యలోనైనా చివరిలోనైనా ఎక్కడైనా రాయొచ్చు. స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే లెఫ్ట్ మోషనే సర్కిల్స్ లాగా, కర్వ్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్ రాసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఎస్టీ లూప్ కెనాట్ బి ఎంప్లాయిడ్ ఫైనల్లీ వెన్ ఏ వోవెల్ ఫాలోస్ టీ. మరి ఇది కామన్ పాయింటే కదా, ఎస్కి కూడా అలాగే చెప్పాం, సెస్కి కూడా అలాగే చెప్పాం, స్వాక్ కూడా అలాగే చెప్పాం, మరి ఎస్టీకి కూడా అంతే. ఆ టీ తర్వాత ఏమైనా ఓవెల్ వచ్చిందంటే, లాస్ట్ ఎస్టీకి తర్వాత ఓవెల్ వస్తే మాత్రం మనం ఓవెల్ని ఇండికేట్ చేయాలి కదా, అందుకోసం ఫుల్ స్ట్రోక్స్ రాసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ అంటే ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి ఎస్టీలు పెట్టచ్చు, బెస్ట్ ఎస్టీలు పెట్టచ్చు. ఎందుకు, బెస్ట్ ఎస్టీతో ఆగిపోయింది అది. కానీ బెస్టో అని వచ్చింది అనుకోండి, అప్పుడు మరి ఇలా పెట్టలేం కదా, ఈ ఓ అన్నది కూడా ఇండికేట్ చేయాలి కదా, అందుకని ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి. బి సర్కిల్ ఎస్టీ, బెస్టో ఇలా రాయాలి, ఇలా ఫుల్గా రాసుకోవాలన్నమాట. అలాగే రస్ట్ వచ్చింది అనుకోండి, ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. రస్ట్ రే ఎస్టీ లూప్, రే రాసి ఎస్టీ లెఫ్ట్ మోషనే పెట్టాలండి, చూసుకోండి. రస్ట్ బాగానే ఉంది, రస్ట్ ఎస్టీతో ఆగిపోయింది కాబట్టి ఓకే. బట్ రస్టీ అని వచ్చింది అనుకోండి, అప్పుడు రస్టీ ఫుల్గా రాయాలి. ఎందుకు ఫుల్గా రాయాలి, టీ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి. రస్టీ ఆ ఓవెల్ ఇండికేట్ చేయడం కోసం మనం ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి. ఆనెస్ట్ హెచ్ సైలెంట్లేండి, ఆనెస్ట్ చూసారా, హెచ్ సైలెంట్ అక్కడ, ఓన్లీ ఎన్ఓఎస్టీ రాస్తే చాలు. ఆనెస్టీ అని వచ్చింది అనుకోండి, ఆనెస్టీ ఎస్టీ ఫుల్గా రాయాలి. ఆనెస్టీ అలా ఫుల్గా రాసుకుంటాం. సో ఆనెస్టీ, రస్టీ, బెస్టో చివరి టీకి ఓవెల్ ఫాలో అయితే మాత్రం ఫుల్గా రాయాలి, అవ్వకపోతే ఎస్టీ లూప్ రాసి ఆపేయండి, అది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ చూడండి, ఎస్టీ లూప్ మే ఆల్సో బి ఎంప్లాయిడ్ ఫైనల్లీ ఫర్ ద హెవీ సౌండ్ జ్డ్, ఎస్టీ ఎస్డి జెడ్డి జ్డ్, ఫ్యూజ్డ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఫ్యూజ్డ్, రెఫ్యూజ్డ్, అపోజ్డ్, డెపోజ్డ్. అంటే ఎస్టీఏ కాదు, ఎస్డి కానీ జెడ్డి కానీ సౌండ్లు వచ్చినా కూడా ఇది వాడచ్చు అని చెప్పటం అనమాట. ఫ్యూజ్డ్ ఇదే సేమ్. సార్ ఇది ఫ్యూస్డ్ అయిపోదంటే, ఫ్యూస్డ్ స్పెల్లింగ్ లేదు మనకి, అందుకని ఫ్యూజ్డే అవుతుంది. ఇది ఇలా రాస్తే ఏమవుతుంది, ఇది ఫ్యూజ్డ్ కూడా ఇదే, ఎఫ్యూఎస్టీ ఫ్యూస్డ్ అని ఉందనుకోండి, అప్పుడు ఇదే. కానీ ఫ్యూస్డ్ స్పెల్లింగ్ లేదు మనకి, అందుకని ఇది ఫ్యూజ్డ్ అని అర్థం చేసుకోవాలి. రెఫ్యూజ్డ్, అర్థమైందా. అపోజ్డ్, అపో ఎస్డి లూప్, అపోజ్డ్. డిస్పోజ్డ్, ఇది డిస్పోజ్డ్, అర్థమైందా. సో ఇలా మనం ఎక్కడెక్కడైతే ఎస్టీఏ కాదు ఎస్డి జెడ్డి అన్న సౌండ్లు వచ్చినా కూడా అప్పుడు కూడా ఇదే లూప్ పెట్టేస్తాం, దానికి సపరేట్గా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఏంటంటే కాజ్డ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఈజ్ రిటర్న్ ఫుల్లీ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ కాస్ట్. ఇలా రాస్తే ఏమవుతుంది, కాజ్డ్ అవదు, ఇది కాస్ట్ అవుతుంది. మరి కాజ్డ్ రాయాలంటే ఫుల్గా రాయాలి, అంటే దీనికి తేడా చూపించాలి కదా. మనం మొన్న ఎస్ఎస్కి చెప్పేటప్పుడు చెప్పాం, యాక్సిస్ చూడండి,
కే సర్క్యులర్ స్ట్రోక్ ఎస్ రాస్తే ఏమవుతుంది? యాక్సెస్. అదే ఇదైతే యాక్సిస్. సో దీన్ని డిస్టింగ్విష్ చేసాం కదా. అలాగే అది కూడా ఇప్పుడు ఇలా ఉందనుకోండి, పోజెస్, ఇది పొసెస్, ఇది దానికి దీనికి తేడా ఉంది. ఇది పొసెస్, అది పోజెస్. సో ఇక్కడ ఎలా అయితే డిస్టింగ్విష్ చేసామో అలాగే కాస్ట్కి కాజ్డ్కి డిస్టింగ్విష్ చేయడం కోసం ఇక్కడ కూడా కాస్ట్ అయితే ఎస్టీలు పెట్టేయచ్చు, బట్ కాజ్డ్కి మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాక్ రాయాల్సిందే. కాజ్డ్కే రాయాలి, కాస్ట్కి రాయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఇక్కడ ఇంతవరకు మనం రాసిన లూప్స్ అన్నీ ఏంటి? స్మాల్ లూప్ కింద రాస్తున్నా, స్మాల్ లూప్ రాసాం. స్మాల్ లూప్ దేన్ని ఇండికేట్ చేసింది? ఎస్టీని ఇండికేట్ చేసింది కదా. ఇప్పుడు లార్జ్ లూప్ వచ్చింది. లార్జ్ లూప్ దేన్ని ఇండికేట్ చేసింది తెలుసా? ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ 2/3 ఆఫ్ ద లెంగ్త్. ఇందాక హాఫ్ రాయమన్నాం కదా, స్ట్రోక్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయండి అన్నాం. ఇప్పుడు పెద్ద లూప్ రాయాలి, పెద్ద లూపు, అది కూడా 2/3 ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ ఆక్యుపై చేసేయాలి. విచ్ ఈజ్ అటాచ్డ్, రిప్రజెంట్స్ ఏ సౌండ్? స్టర్ అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. స్టర్. పెద్ద లూప్ పెడితే స్టర్, చిన్న లూప్ పెడితే ఎస్టీ. ఎస్టీఆర్, ఎస్టీ స్టర్. ఓకే, చిన్న లూప్ పెడితే ఎస్టీ అండి, పెద్ద లూప్ పెడితే ఎస్టీఆర్ అండి. ఓకే, పాస్ ఎలా రాస్తాం అన్నీ చూపిస్తున్నాను నేను ఎగ్జాంపుల్లో. పాస్, పాస్ట్, పాస్టర్ అని వచ్చింది అనుకోండి, పాస్టర్. చూసారా ఎంత పెద్ద లూప్ పెట్టానా? చాలా పెద్ద లూప్ పెట్టాలి. పాస్టర్ అంటే ఆల్మోస్ట్ 2/3 వెళ్ళిపోవాలి, చిన్న ముక్కే మిగిలాలి పీలో. పాస్టర్. ఫాస్ట్, ఎస్టీ లూప్, ఇది ఫాస్ట్. ఫాస్టర్, స్టర్ లూప్. చూసారా దీనికి చూడండి, దీనికి డిఫరెన్స్ ఉంది కదా. ఫాస్ట్, ఫాస్టర్. మాస్టర్, స్టర్ లూపు, స్టర్ లూపు. ఫుల్గా అయిపోవాలన్నమాట. పెద్ద లూప్ పెట్టాలి. బిగ్ లూప్ పెడితే స్టర్ అండి, అది బిగ్ లూప్, స్టర్ లూప్. లార్జ్ లూప్ అయితే స్టర్ లూప్, స్మాల్ లూప్ అయితే ఎస్టీ లూప్. అది తేడా. పాస్ట్, పాస్టర్, ఫాస్టర్, మాస్టర్. అర్థమైందా? స్టర్ లూప్ అర్థమైంది కదా. జస్ట్ తంబప్ ఇవ్వండి ఒకవేళ అర్థమైతే. స్టర్ లూప్ అర్థమైందా కాలేదా? పెద్ద లూప్ పెట్టాలి, సర్కిల్ కాదు, పెద్ద లూప్ పెట్టుకోవాలి. పెడితే అది స్టర్ లూప్ అవుతుంది. యా, ఓకే, రైట్, డన్. నెక్స్ట్ చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. లార్జ్ సర్క్యులస్ అండ్ ఎస్టీ లూప్ like circulus, not large, sorry, like circulus and ST loop, the stir loop is also written. Circulus లాగా ST loop కానీ స్టర్ లూప్ కానీ ఎలా రాయాలి? విత్ ద లెఫ్ట్ మోషన్ టు ద స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ ఇన్సైడ్ ద కర్వ్స్. సర్క్యులస్ ఎస్టీలు ఎలా పెట్టామో అలాగే స్టర్ లూప్ కూడా అంతే. కర్వ్స్ వస్తే ఇన్సైడ్ ద కర్వ్, స్ట్రైట్ స్ట్రోక్స్ వస్తే లెఫ్ట్ మోషన్లోనే తిప్పుకోవాలి. ఇప్పుడు పాస్ ఉంది, సేమ్ అదే. పాస్, పాస్ట్, పాస్టర్, లెఫ్ట్ మోషన్లోనే తిప్పుతాం స్ట్రైట్ స్ట్రోక్స్కి. ఇది కర్వ్ కదా, ఫాస్ట్, ఇన్సైడ్ ద కర్వ్, ఫాస్టర్. ఇది ఫాస్టర్. ఓకే, స్టర్ లూప్ సేమ్. సర్క్యులస్ ఎస్టీ ఎలా పెట్టామో అంటే స్ట్రైట్ స్ట్రోక్స్కి లెఫ్ట్ మోషన్, కర్వ్స్కి ఇన్సైడ్ ద కర్వ్ ఎలా రాసామో ఇది కూడా సేమ్ అనమాట, అలాగే రాస్తాం. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. The ST and STR loops may be used medially where a good joining results. మధ్యలో కూడా రాయొచ్చు. ఒకవేళ నీట్గా ఉందనుకోండి, జాయినింగ్ చాలా బాగుందనుకోండి, అప్పుడు మధ్యలో కూడా రాయొచ్చు అనేది నెక్స్ట్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ JST5, జస్టిఫై. జే ఉంది, ఎస్టీ ఉంది, ఎఫ్ ఉంది, జస్టిఫై. చూడండి, జస్టిఫై బాగానే ఉంది కదా. జస్టిఫై, ఇఫై రాయండి, జస్టిఫై. అలాగే ఎలాస్టిక్, ఇందాక రాసాం ఇది. మధ్యలో ఎస్టీ కంఫర్ట్గా ఉంటే రాసుకోవచ్చు. మాస్టర్ పీస్, స్టర్ లూప్ కదా, చూడండి ఎలా ఉంటుందో. మాస్టర్ ఇక్కడ రాస్తున్నాం, స్టర్, మాస్టర్ పీస్, స్టర్ పీస్, మాస్టర్ పీస్,
స్టర్ పీస్, మాస్టర్ పీస్. స్టర్ లూప్ అంటే చాలా పెద్దదండి, ఎస్టీ లూప్ అంటే చాలా చిన్నదండి, అంతే తేడా. మాస్టర్ పీస్ అంటే ఈ రూల్ ఏంటి మనకి, ఒకవేళ ఎస్టీఆర్ల మధ్యలో ఎక్కడ వచ్చినా సరే జాయినింగ్ బాగుంటే రాసేసుకోవచ్చు, అది రూల్. నెక్స్ట్ రూల్ చూడండి, ఎస్టీ లూప్ నెయిదర్ బి ఎంప్లాయిడ్ వెన్ ఏ ఓవెల్ అక్కర్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఇప్పుడు ఎస్టీకి మధ్యలో ఏదైనా ఓవెల్ వస్తే మరి దాన్ని ఇండికేట్ చేయాలి కదా, ఇండికేట్ చేయడం కోసం ఎస్టీ లూప్ రాసేయకూడదు అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఎస్ టీ విడివిడిగా రాసుకోవాలి, ఎస్ని టీని విడివిడిగా రాయాలి. అలాగే స్టర్ కూడా అంతే, వెన్ స్ట్రాంగ్లీ సౌండెడ్ ఓవెల్ కమ్స్ బిట్వీన్ ఎస్టీ అండ్ ఆర్. ఇక్కడ ఎస్కి టీకి మధ్యలో, ఇక్కడ ఎస్టీకి ఆర్కి మధ్యలో, ఎస్టీకి ఆర్కి స్టోర్, స్ట్యూర్, స్టూర్, స్టార్ అలా ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎస్టీకి ఆర్కి మధ్యలో ఓవెల్ వస్తే ఫుల్గా రాయటమే, అలాగే ఎస్కి టీకి మధ్యలో వస్తే ఫుల్గా రాయటమే, అంతే తప్ప మన దానికి ఎస్టీ లూపు స్టార్ లూపులు పెట్టేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బెస్ట్ రాయొచ్చు, ఎస్టీ లూప్ రాయొచ్చు, కానీ బెసెట్ ఎస్కి టీకి మధ్యలో ఏ అనే ఓవెల్ ఉంది, సో బెసెట్ ఫుల్గా రాయాలి, బెసెట్ ఫుల్గా రాయాలి. రెస్ట్ చూడండి, రెస్ట్ రాసేయచ్చు ఎస్టీ లూపు, బట్ రెసీట్ ఎస్కి టీకి మధ్యలో ఈ అన్న సౌండ్ ఉంది, రెసీట్ ఫుల్గా రాయాలి, రెసీట్. పాస్టర్ పీ రాసాం, స్టర్లు పెట్టచ్చా, స్టర్లు పెట్టచ్చు పాస్టర్, బట్ పాస్ట్యూర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఫుల్గా రాయాలి, పీ సర్క్యులస్ టీ రే, పాస్ట్యూర్. ఇక్కడ రే రాసుకోవాలండి, ఎందుకు రాయాలంటే వరుస 1 2 2 కిందకు వచ్చిన తర్వాత మూడోది మరి కిందకి వెళ్ళకూడదు. అంటే యాక్చువల్గా అయితే చివరారు ఎప్పుడు కూడాను డౌన్వర్డ్ ఆరే రాయమని చెప్పాం, ఓవెల్ ఫాలో అవ్వకపోతే, అంటే ఇలాగే రాయాలి పాస్ట్యూర్ అని. కానీ ఇది డౌన్వర్డ్, ఇది డౌన్వర్డ్, ఇది డౌన్వర్డ్, 3 డౌన్వర్డ్స్ వెళ్ళాయి అనుకోండి, అలా లైన్స్ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని రే రాసుకోవాలి ఇక్కడ, పాస్ట్యూర్. మళ్ళీ రాస్తున్నా చూడండి, పాస్ట్యూర్ రే రాయాలి చివరిది. పాస్టర్ రాయిచ్చా, స్టర్ లూపు రాసేసుకోవచ్చు, ఎందుకు ఎస్టీకి ఆర్కి మధ్యలో ఓవెల్ లేదు, పాస్టర్ అంతే, స్టర్ అనే వచ్చింది, పాస్టర్. బట్ పాస్ట్యూర్ అని వచ్చింది అనుకోండి, చూడండి పాస్ట్యూర్ ఇలా ఫుల్గా రాయాలి, పాస్ట్యూర్. సో ఎస్టీకి ఆర్కి మధ్యలో ఏమైనా మనకు ఓవెల్ కానీ డిప్తాంగ్స్ కానీ ట్రైఫోన్స్ కానీ వస్తే ఫుల్గా రాయాలి, ఏమి రాకపోతే మాత్రం ఎస్టీ లూపు ఎస్టీఆర్ లూపు పెట్టేసుకోవచ్చు అలాగే యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, నెక్స్ట్ చూడండి, ద సర్క్యులస్ కెన్ ఆల్సో బి యాడెడ్ టు ఏ ఫైనల్ లూప్. లూప్కి ప్లోరల్ కోసం సర్క్యులస్ని ఇంతకుముందు ఎలా అయితే సెస్కి పెట్టామో ఇక్కడ ఎస్టీ లూప్స్కి స్టర్ లూప్స్కి కూడా పెట్టచ్చు. ప్లోరల్ కోసం, ప్లోరల్ రావడం కోసం ఎవరిని వాడచ్చు, సర్క్యులస్ని జాయిన్ చేసేయటమే. టేస్ట్, ఇది టేస్ట్, టీఎస్టీ లూప్, టేస్ట్. ఆ టేస్ట్కి ఎస్ యాడ్ చేయాలి, టేస్ట్కి బయటికి రావాలి, టేస్ట్కి బయటకు వచ్చి ఎస్ లూపు, ఎస్ సర్కిల్, టేస్ట్స్. అర్థమైందా, ఇది టేస్ట్, దానికి బయటకు వచ్చి సర్కిల్స్ పెట్టేస్తాం, టేస్ట్స్ అయిపోయింది. లస్టర్, ఎల్ స్టర్ లూపు, లస్టర్, ఎల్ స్టర్ లూపు, లస్టర్. లస్ట్రస్, ఎల్ స్టర్ లూపు సర్కిల్స్, బయటికి వెళ్ళాలి, ఎల్ స్టర్ లూపు సర్కిల్స్, కొంచెం బయటకు వచ్చి రాయాలన్నమాట, ఎల్ స్టర్ లూప్ సర్కిల్స్. చూడండి, స్టర్ లూప్కి ఎస్టీ లూప్కి మాత్రం డిఫరెన్స్ కంపల్సరీ చూపించాలి మీరు. ఎస్టీ లూప్ అంటే చిన్నది, స్టర్ లూప్ అంటే పెద్దది, ఎస్టీ లూప్ చిన్నది, స్టర్ లూప్ పెద్దది. ఓకే, చూసుకోండి, అయిపోయిందండి, అంతే. ఇవి మన రూల్స్. సో ఒక స్మాల్ లూప్ కానీ పెట్టుకుంటే ఎస్ ప్లేస్లో పెడితే అది ఎస్టీ అన్న సౌండ్ వస్తుంది. సీము స్టీము, సోను స్టోను, సేకు స్టేక్. రెండోది ఏంటి, లూప్ ఎస్టీ ఈజ్ రిటర్న్ విత్ ద లెఫ్ట్ మోషన్ టు ద స్ట్రైట్ స్ట్రోక్స్ ఇన్సైడ్ ద కర్వ్స్. సర్క్యులస్ ఎలాగా రూల్స్ ఉన్నాయో దీనికి అవే రూల్స్, సర్క్యులస్ లాగానే సేమ్, బట్ సర్క్యులస్ బదులు ఎస్టీ లూప్ పెడతాం. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఒకేలా ఉన్నాయి చూడండి, సర్క్యులస్, స్వా సర్కిల్, సెస్ సర్కిల్ ఒకటి, ఎస్టీ లూపు స్టర్ లూప్ ఒకటి, ఈ 4 ఒకేలా ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తాయి. ఎస్ సర్కిల్ చూసాం మనం, సెస్ సర్కిల్ చూసాం, ఎస్టీఆర్ చూస్తున్నాం ఇప్పుడు, అదనమాట. ఓకే, నెక్స్ట్, కెనాట్ బి ఎంప్లాయిడ్ ఫైనలీ వెన్ ఫాలోస్ టీ తర్వాత ఓవెల్ ఏదైనా ఫాలో అయితే ఎస్టీ లూపు ఎస్టీఆర్ లూప్ రాయకూడదు. ఏంటి రాయాలి మరి, ఫుల్ స్ట్రోక్స్, ఈ సర్క్యులస్ టీ రాసుకోవాలి తప్ప స్ట్రోక్ ఎస్టీ లూప్ అయితే రాయకూడదు. నెక్స్ట్,
ఎస్టీతో పాటు ఎస్డి జెడ్డి అన్న సౌండ్లు వచ్చినా కూడా ఇదే సేమ్. ఫ్యూజ్డ్ టు ఫ్యూజ్డ్, ఫ్యూజ్డ్ అనే ఉంది, ఫ్యూజ్డ్ ఉండదు. సో ఫ్యూజ్డ్, రిఫ్యూజ్డ్, దానికి కూడా ఇదే సేమ్ అన్నమాట. ఇదే లూప్ రాసుకోవాలి. ఇక లార్జ్ లూప్కి వచ్చేసాం. లార్జ్ లూప్ పెడితే స్టర్ అని సౌండ్ వస్తుంది. పాస్ సర్క్యులర్సే. పాస్ట్ ఎస్టీ లూప్, పాస్టర్ స్టర్ లూప్ పెద్దది రాయాలి. 2/3 ఆక్యుపై చేసేయాలి, హాఫ్ నుంచి కాదు. ఎస్టీ లూప్ అయితే హాఫ్ నుంచి, అదైతే 2/3 ఆక్యుపై చేసేయాలి. ఫాస్ట్, ఫాస్టర్, మాస్టర్, స్టర్ లూప్ అనమాట. అవన్నీ స్టర్ లూప్స్. సో సేమ్ సర్క్యులర్స్ లాగా ఎస్టీ లూప్ లాగా స్టర్ లూప్ని కూడా ఇన్సైడ్ ద కర్వ్స్ స్ట్రైట్ స్ట్రోక్స్ వస్తే లెఫ్ట్ మోషన్ అలాగే రాయాలి. మధ్యలో కూడా ఎస్టీ లూప్ పెట్టచ్చు అన్నది 7th ప్రిన్సిపల్. మనకి జాయినింగ్ కంఫర్ట్గా ఉంటే మధ్యలో కూడా ఎస్టీ లూప్ పెట్టచ్చు. జస్టిఫై, ఎలాస్టిక్, మాస్టర్ పీస్ మధ్యలో వచ్చింది కాబట్టి రాయొచ్చు. తర్వాత ఎస్టీ లూపు, స్టర్ లూప్స్, స్టర్లో ఎస్టీకి ఆర్కి మధ్యలో కానీ, ఎస్టీ లూప్కి ఎస్కి టీకి మధ్యలో కానీ ఓవెల్స్ వచ్చాయనుకోండి, అప్పుడు లూప్లు పెట్టకూడదు. మరి ఏం చేయాలి? ఫుల్ స్ట్రోక్స్ రాసుకోవాలి. బెస్ట్, బెసెట్ ఎస్కి టీకి మధ్యలో ఉంది. రెస్ట్, రెసెట్ ఆర్ రెసీట్. పాస్టర్, పాస్ట్యూర్. పోస్టర్ స్టర్ ఉంది రాసేయచ్చు. పాస్ట్యూర్ లేదు, స్టర్ కాదు అది. స్ట్యూర్ ఎస్టీకి ఆర్కి మధ్యలో యూ అన్నది ఉంది కాబట్టి ఇప్పుడు ఫుల్ స్ట్రోక్ రాసుకోవాల్సి. ఫైనల్ లూప్కి ప్లోరల్ కోసం మనం సర్క్యులర్స్ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ సర్క్యులర్స్ ఏం చేయాలి? బయటకు వచ్చి సర్క్యులర్స్ పెట్టాలి. అదే డైరెక్షన్లో బయటకు వచ్చి సర్క్యులర్స్ పెడతాం అంతే. ఇది మన చాప్టర్ 10 అండి. అర్థమైంది అందరికీ? అర్థమైందా? రాయగలుగుతారా? ఎవరు వింటున్నారా? యా రైట్, ఓకే, డన్. సో ఈ రకంగా మనం ఎస్టీ లూపు, ఎస్టీఆర్ లూప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు మనం 34 ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మీ కెమెరాస్ని బుక్స్ పైన పెట్టి రెడీ అయిపోండి. 34